ఏ శరణమయ్యప్ప. అయ్యప్ప మాలాధారణలు మొదలైపోయాయి. చాలామంది స్వాములు మాలలో కనిపిస్తున్నారు. చాలా సంతోషం. నిత్య అన్నదానాలు కూడా చాలా చోట్ల ఆ అయ్యప్ప అనుగ్రహం వల్ల భక్తులందరూ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా నేను ఒక చిన్న విన్నపం మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఏదైతే ఇప్పుడు నేను చాలాసార్లు యూట్యూబ్లో సోషల్ మీడియాలో చెప్పడం జరిగిందో, మాలాధారణలు దయచేసి 41 రోజులు వేయండి, అది మీ మంచి కోసమే, అర్ధమండలం పావు మండలాన్ని వేయకండి అని నేను చాలా చెప్పడం జరుగుతుంది. ఈ చెప్పడం వల్ల చాలామందికి రెస్పాండ్ అయ్యి గతంలో ఏదైతే పొరపాట్లు జరిగాయో దాన్ని సరిదిద్దుకునే అవకాశం మళ్ళీ వాళ్ళు చేసుకుంటున్నారు. చాలా సంతోషం అండి. నేను చెప్తేనే కొంతమంది మారారు అంటే ఇది వాళ్ళ మంచి కోసమే తప్ప నేను కావాలని చెప్పింది కాదండి. కాబట్టి దయచేసి గురుస్వాములు కూడా మీ పీఠంలో ఎవరైనా ఈ విధంగా నాకు అవకాశం లేదండి, సమయం లేదండి, పని ఉందంటే మొదలు ఖచ్చితంగా 41 రోజులు వేయడానికి మాత్రమే మీరు వాళ్ళకి చెప్పి ఆ 18 మెట్ల దేవతల యొక్క గొప్పతనం వివరించి వాళ్ళకి అర్ధమండలం పావుమండలం అనేది మైండ్లో తీసి 41 రోజు మండల దగ్గర చేయాలని చెప్పే ప్రయత్నం చేయాలని గురుస్వాములందరికీ నేను విన్నవించుకుంటున్నాను స్వామి. ఎందుకంటే మనం మాల వేసుకొని బయటికి వెళ్తే మనకి ఎంత గౌరవం ఇస్తున్నారు అనేది మన కట్టుకున్న బట్టి ఉంటుంది. అదేవిధంగా మనం నడిచే నడవడికలో మాట్లాడే విధానంలో కూడా అయ్యప్పనే చూస్తున్నారు. కాబట్టి దయచేసి బయట ఎక్కడా కూడా అయ్యప్ప గౌరవాన్ని తగ్గించే ప్రయత్నం చేయకండి స్వాములు. దయచేసి అది నా విన్నపం. ఎక్కడ పడితే అక్కడ టీలు తాగడం కానీ, ఏది పడితే అది మాట్లాడడం కానీ, పీఠంలో కూడా గట్టిగా మాట్లాడి గట్టిగా నవ్వులు చేయడం ఇలాంటివన్నీ చేయకండి స్వామి. నిత్యం ఆ 41 రోజులు కూడా స్వామివారు దీక్షలో ఉండి స్వామివారి శరణఘోష చెప్పుకుంటూ ఆ చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇది నా విన్నపం. గురుస్వాములందరికీ కూడా నేను విన్నపించుకుంటున్నాను. అదేవిధంగా 41 రోజులు దీక్ష చేయమని చెప్పండి. అవకాశం లేదు నిజంగా అంటే అయ్యప్ప స్వామి మీద భక్తి ఉండి నేను మాల వేయలేకపోతున్నాను అనుకున్న వాళ్ళకి అర్ధమండలం పావుమండలం కాకుండా నేరుగా మీతో పాటు తీసుకువెళ్ళి స్వామివారి దర్శనాన్ని కల్పించండి, ఆ దర్శన భాగ్యాన్ని కల్పించండి. కానీ మాల వేసుకొని పొరపాట్లు అయితే చెయ్యకండి. ఇది చేసిన వాళ్ళకి అవకాశం లేని వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా గౌరవంగా విన్నవించుకుంటున్నాను. నేను దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి. మనం వేసే దీక్ష అయ్యప్ప దీక్ష. ఆ అయ్యప్ప దీక్ష నియమావళి పాటించండి. మన అయ్యప్ప తాలూకు గొప్పతనాన్ని మనం పెంచే భాగంలో మనం కూడా భాగస్వాములు అవ్వాలి తప్ప మనం తక్కువ చేసే ప్రయత్నం ఎప్పుడూ చేయకండి. ఎందుకంటే మనం ఎంత చేసినా అయ్యప్ప గొప్పతనం ఎప్పుడూ పోదు. కానీ మన వల్ల అపకీర్తి రాకూడదని అందరిని కూడా కోరుకుంటున్నాను. స్వామియే శరణమయ్యప్ప.